శ్రీశైలం 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 ఆనందంగా ఎక్కండి, తొందరగా ఎక్కండి. శ్రీశైలం 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 శ్రీశైలం. ఆహా, అమ్మాయిలు అంటే గిట్లుండాలి. ఎంత ముద్దుగా ముచ్చటగా సాంప్రదాయంగా ఉండ్రు. వీళ్ళకి డ్రైవింగ్ చేసుడు నా అదృష్టం. జీతం లేకుండా పని చేసినా తప్పులే. అరే పోస్టర్ చూసి టెంప్ట్ కాకపోయా, సినిమా చూస్తే జీతం వద్దన్నాడు కాదు, డైరెక్ట్ డ్యూటే వద్దురు అని ఉరుకుతావు. అరే ఇంత మంచి పిల్లల్ని ఏమన్నా అంటే కళ్ళు పోతే ఊకో. టైం అయింది, స్టార్ట్ చేద్దామా? ఓకే కమాన్ గెట్ రెడీ. వీళ్ళేడికి ఏం దిగుతారు? ఇదేమో నువ్వు బస్సు మారిందా? బస్సులో అమ్మాయిలు మారిరా? కళ్ళు పేలిపోతాయన్నా కదా, చూడు. చూస్తా. హలో, ఎవరన్నా ఆడపిల్లని చూస్తే సాంప్రదాయంగా ఉంది పక్కకు తప్పుకోరా అన్నట్టు ఉండాలి. మిమ్మల్ని చూస్తే పక్కకు తప్పుకోడు, పక్కలోకి వస్తావా అని అడుగుతాడు. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? కాలేజీకి పోయేడు పిల్లలు వేసుకునేడు బట్టలా అయ్యి బస్సులో ఎక్కినప్పుడు ఎట్లా ఎక్కిరు? ఫుల్ డ్రెస్సులతో ఎక్కిరు. దిగేటప్పుడు డిస్కౌంట్లో సగం బట్టలతో దిగుతురు. బస్సులో బట్టల దొంగలు ఇట్లు రాయేమి? ఎవరైతును? కొత్త డ్రైవర్ అమ్మా, తెలియదు, నేను చెప్తాలే. చెప్పు. ఇంతకు ముందు పాత డ్రైవర్ ఇలా అనబట్టే ఉద్యోగం ఊడి పల్లీలు అమ్ముకుంటున్నాడు. మైండ్ ఇట్. నమస్తే మేడం. నమస్తే. ఏంటయ్యా ఉతకాల్సిన బట్టలు తీసుకుని లోపలికి వచ్చావేంటి? ఉతకాల్సింది బట్టలు కాదు మేడం, మన స్టూడెంట్స్ దిమాకులు. ఏమైంది? ఏమైందేంది మేడం? ఆ ఆడపిల్లలు నా బస్సు ఎక్కేటప్పుడు పాదాల దాకా లంగాలు వేసుకొని మోచేతుల దాకా జాకెట్లతో బాపు బొమ్మలు ఎక్కెక్కిరు. దిగేటప్పుడు చూసాడు ఉండే మేడం, ఇంగ్లీష్ సినిమాలలో ఉండేది బూతు బొమ్మలు లెక్క దిగిరు. ఈ విషయం బయట తెలిస్తే మన కాలేజీ వారు పోతుందని ఈ బట్టలు తీసుకొని మీకు చెప్పనీకి వచ్చిన. ఏ ఊరి మీది? బుట్టాయిగూడెం భువనగిరిలా పెరిగిన. వాళ్ళది హైదరాబాద్. సిటీ కల్చర్కి తగ్గట్టు ఈ రోజు అమ్మాయిలు నడుచుకోవడం కామన్ థింగ్. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అరే గా స్వేచ్ఛదో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ తల్లిదండ్రుల ముంగట షురూ చేస్తే మంచిగానే ఉంటది. నా బస్సులో కదా షురూ చేస్తురా, గదే నా బాధ. వస్తా మేడం. ఏంటమ్మా డ్రైవర్ రాముడు, ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ చేస్తే పని చూసుకోమందా? మీకెట్లు ఎరుకైంది? ఇంత పెద్ద తప్పు చేసిన నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదమ్మా. ఇయ్యాల కరెక్టే. రేయ్, ఈరోజు వీటితో ఆడుకుందాంరా. కండలు బాగా పెంచాం. హీరోవా? నేనా? లేదమ్మా, నీలో గొప్ప నటుడు కనిపిస్తున్నాడు కానీ ఎప్పుడన్నా యాక్ట్ చేసావు నువ్వు? చిన్నప్పుడు చేసిన శ్రీకృష్ణ తులాభారంలా శ్రీకృష్ణుడు వేషం. అంత భారం మాకు అక్కర్లేదులే కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ లా స్టైలిష్ గా ఒకసారి నడవమ్మా. అన్న లెక్కన జర్ర బుక్కికడి ఆడా. స్టార్ట్ ద మ్యూజిక్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా అబ్బో అన్న ఎరగదీసిండు. ఈసారి నాగార్జున సాంగ్ ఓకేనా? ఓకే. మాస్ మాస్. జర్ర ఒక్క నిమిషం. రెడీ? అన్న నడిచొస్తే క్యాన్సల్ మట్టేదమ్మా. దేనికమ్మా? జిప్ తిప్పితే దుమ్ము లేవాలి కదా. దుమ్ము. నువ్వు మమ్మల్ని టీజ్ చేస్తున్నావా, మేము నిన్ను టీజ్ చేస్తున్నావా? గది చెప్పాల్సింది మీరు. ఓకే పోపో. సార్ ఒక్క ఛాన్స్. నేను విలన్ వేషాలతోటే యాక్టింగ్ స్టార్ట్ చేసిన. విలన్ లెక్క జబర్దస్త్ చేస్తా. ఒక్క ఛాన్స్ ఇయ్యరు సార్. సరే సరదా పడతాను కదా, సైనిక చూద్దాం. సరే కానీ నేను ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని. తమి ఒక్క నిమిషమా. వీడు నా అసిస్టెంట్ అన్నాడు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద బాంబు పెట్టమని పెట్టిండు, కానీ పేర్లే. స్కెచ్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు నా రియాక్షన్ చేయాలనా? చేయి చూద్దాం. जिहाद के लिए मरना या मरना. तूने हमारी प्लान को सत्यानाश कर दिया. अरे आगुरा भाई యాక్టింగ్ ఇది. అరే
బాగా చేసినానా? బాగుందినా బాగుంది. బాగా చేసినానా సార్? బీభత్సంగా ఎరగదీసావు. బయలుదేరు. రియల్ యాక్టింగ్ లాగా అట్లనే ఉంటది, ఫీల్ కాకు. అవమా మీ ఇద్దరి మధ్య ఏదో చక్కర నడుస్తున్నట్టుంది, జోడి బాగున్నది. ఛే, ఒక్క ఫిగర్ సరిగా లేదేంట్రా? డైటింగ్ చేసి చేసి బొచ్చు పిక్కిన కోడి పెట్టలా తయారయ్యారు. కొంపల్లో భోజనాలు పెట్టరా? ఏరా కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నచ్చలేదా నీకు? అసలు ఎలా ఉండాలిరా? గుచ్చుకోవాలి. రే ఏం బాగుందిరా అది? దానికోసం నువ్వు పందెం గెలుస్తావా? అవునే, గెలుస్తాను. అలా అయితే నువ్వు చచ్చినా గెలవు. ఓవే. పోరా చచ్చినాడు, నువ్వేం గెలుస్తావు? ఏంట్రా బాబు? స్వామి, రామ్ ఎలాగైనా ఓడిపోవాలి. గెలిస్తే ఆ దెయ్యం వాణ్ణి వదిలి వీణ్ణి పట్టుకుంటుంది. నీదే భారం. నమస్కారం అండి. నేనండి రాజుల రాజబాబునండి. ఏంటి నా వెంట పడ్డావు? మా ఊర్లో నా పేరు మీదండి 25 ఎకరాల వరిసేను ఉందండి, 6 ఎకరాల కొబ్బరి తోట ఉందండి, 8 రొయ్యల చెరువులు ఉన్నాయండి, ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉందండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? లవ్ అండి. నీ ఫేస్ నాకు నచ్చలేదు, కానీ నువ్వు ప్రపోజ్ చేసిన స్టైల్ నాకు నచ్చింది. ఆలోచిస్తాను, వెయిటింగ్ లో ఉండు. ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ రామ్, సెకండ్ పార్టిసిపెంట్ ఈస్ మిస్టర్ వెంకట్. ఆల్ ది బెస్ట్ వెంకట్. ఇలా రండి, కూర్చోండి. అరే నీకు దండం పెడతా, అందరిలో ఊకే వర్లక్ మేడం. పోతే గానీ వాడికి బుద్ధి రాదు. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. నమస్తే నమస్తే. Mr. Ram was already nominated to finals. It's a nominal competition. డైరెక్ట్ గా ఈడికి తీసుకొచ్చినవేంది? డాడీ అర్జెంట్గా నేను తీసుకురమ్మన్నారు, నన్ను రమ్మన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. అవును, డైరెక్ట్ గా పిలుచుకుంటున్నా. ఏం చెక్ చేస్తారు? మా డ్యూటీ. వదిలేండి అతన్ని. ఇది మరి లోపలేంటి కదలకో. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి. అరే అది మా నాయనమ్మ పినిస్. డాడీ, నేను కొట్టిన దెబ్బకి పడకుండా నిలబడ్డావంటే నీది పవర్ఫుల్ బాడీ. దా దా. వీడైతే ఐస్ క్రీమ్ తోటి షేవింగ్ చేసుకుంటుంది. రే మావా, అది చూడరా, కొత్త ఫిగర్ రా. అవునరా, ఏముందరా? అరే ముంగడు చూడే. అరే రే 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 గరం ఉంది, రా గుంటు కలుతుంది. నిలువది నా మనసు. నోరు బంద్ చేయి, పురుగులు పోతాయి. బాబు 100% అమ్మాయిలు కళ్ళతో చూస్తాం, 1% మాత్రమే మనసుతో చూస్తాం. ఆ 1 లో మీరే నెంబర్ 1. నువ్వు లిఖిత. నువ్వేనా? ఇన్నాళ్ళు రోజా పువ్వు పక్కనే పెట్టుకుని మొగలి పువ్వు కోసం వెతికాను. కరీనా కపూర్ వెంటనే ఉంటే కరిష్మా కపూర్ కోసం వెతికాను. ఐఎమ్ సారీ ప్యారీ, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. డ్రెస్ మారగానే అభిప్రాయం మార్చుకునే నీలాంటి వాళ్ళటి నాకు అసహ్యం. హాయ్, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. బుసై, అలా సాంబార్లో కరివేపాకు తీసినట్లు తీసి పారేకే. నువ్వు లేకుండా నేను బతకలేనే. ఈ మాట ఎంతమందితో చెప్పావు? నిజంగా చాలా మంది దగ్గర చెప్పాను, కానీ నీ దగ్గర మాత్రం నిజం చెప్తున్నాను. నేను నమ్మను. నీకోసం చావనైనా చేస్తానే. ఏమండే లిఖిత్ గారు, మీరు కనుక ఆడికి ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానండి. లిఖిత్ గారు, నాకు ఐ లవ్ యూ చెప్తారా? దూకేనా? ఎదవేంటి ఈ టైంలో అడ్డుపడుతున్నాడు? పడతాడు పాపం, వాడు నీకంటే ముందుకెంచే లైన్ లో ఉండు. బస్సు ఇది మరీ టూ మచ్ బస్సు. అమ్మాయి నాకు 3వ క్లాస్ నుంచి ఫ్రెండ్ బాసు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫ్రెండ్ వేరు లవర్ వేరు బాయి. వాడు 3 నెలలకి లవ్ చేస్తున్నా అనేమ్మడి పడుతుండు. లిఖితమ్మా, నువ్వు వానికి ఓటేసుడే కరెక్ట్. బాసు ఇది అన్యాయం బాసు, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. సారీ. తర్వాత పట్టుకుందు గానీ కాదు ఇనమేమను. లిఖిత ఐ లవ్ యూ ఇట్లా చెప్తే నీ రియాక్షన్ అంటే ఐ హేట్ యూ అంట. బాసు చచ్చిన పవన్ ఇంకా చంపకండి బాసు. తొందరగా మీ డెసిషన్ చెప్పండి. ఏయ్ దుంకుతా అని దుంకనికి నువ్వేమన్నా జెమిస్టిక్ అని వారా? నాకు ఒక ఛాన్స్ నీ పెళ్లి చేసి చూపిస్తా. చెల్లమ్మా,
ఈ ఒక్కసారికి రాముని క్షమించేసి ఓకే చేసేయ్. అన్నయ్య నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ బాసు. అరే రాము, ఊరు ఒంగోలు పేరు మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది.